బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు నడపడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమె పదవీ కాలంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. రోగుల అవస్థలను పట్టించుకోకుండా తన ఛాంబర్ను ఫంక్షన్ హాల్లా మార్చుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆమెను బాధ్యతల నుంచి తప్పించింది. నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా శుక్రవారం రాత్రి ఫంక్షన్ హాల్గా మారిపోయింది. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తన ఛాంబర్ను ఫంక్షన్ హాల్గా మార్చేశారు. రంగురంగుల అలంకరణలు, బెలూన్లు, ధగధగ మెరిసే లైట్ల మధ్య అట్టహాసంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. భారీ కేకు, బొకేలు, బహుమతులు, ఫోటోషూట్లు, వీడియోలు, ఇలా ఫంక్షన్ హాల్కు ఏమాత్రం తీసిపోకుండా ఛాంబర్లో వేడుకలు జరిగిపోయాయి. యథారాజా తథా ప్రజ అన్నట్టు సిబ్బంది కూడా తమ మేడంను ప్రసన్నం చేసుకునేందుకు ఛాంబర్ను అలంకరించడమే కాకుండా శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. మొత్తంగా కొన్ని గంటల పాటు సూపరింటెండెంట్ ఛాంబర్తో పాటు ఆ పరిసరాలన్నీ ఫంక్షన్ హాల్ను తలపించాయి. ఓవైపు వేడుకలు జరుగుతుండగా శుక్రవారం రాత్రి రేంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన ఖేతావత్ బిద్యా నాయక్ ఫిట్స్ వచ్చిన భార్యను తీసుకొని దవాఖానకు పరిగెత్తుకొని వచ్చారు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచర్ కానీ వీల్ చైర్ కానీ లభించలేదు. దీంతో భార్యను భుజాలపై వేసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎవరూ కనిపించలేదు. అందరూ మేడం ఛాంబర్ వద్దనే ఉన్నారు. దవాఖానలోని 7 అంతస్తులు తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సిటీ స్కానింగ్ దగ్గర పోతే సిటీ స్కానింగ్ లేదని చెప్పేసి వెయిటింగ్ పంపించారు. నేను చెప్పిన రిఫరెన్స్ ఎమ్మెల్యే చొరవతో అర్ధరాత్రి తర్వాత వైద్యులు బాధితురాలను చేర్చుకొని చికిత్స అందించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు సైతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే బాధితుడు రోగిని భుజాన వేసుకొని దవాఖాన మొత్తం తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై వివరణ కోరేందుకు సూపరింటెండెంట్ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. నిజామాబాద్ దవాఖానా ఫంక్షన్ హాల్గా మారడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెప్తున్నారు. నిరుడు కూడా ఇదే స్థాయిలో వేడుకలు జరిగాయని, రంగురంగుల డెకరేషన్, స్పార్కిల్స్ గన్, కేక్ వంటి వాటితో హంగామా చేశారని అంటున్నారు. మా భార్య పొద్దున 6 కొట్టగా గేట్ బయట పిడిసాసి ఒకసారి పడ్డా సార్. ఏ గేటు? బయట గేట్ సార్, పెద్ద గేట్ సార్, మెయిన్ గేట్ సార్. ఇంటికి పడలేదు? పడలేదు సార్. ఇది ఎందుకు వచ్చాము నిజామాబాద్? రాత్రి 4 సార్ వచ్చింది సార్ పిడిస్వామికు. అయితే రాత్రి 4 సార్ వచ్చింది సార్ పిడిస్వామికు. అయితే హాస్పిటల్ తీసుకొచ్చింది సార్. రాగానే పొద్దున్న గేట్ ముందే పడిపోయింది సార్. అయితే ఆడికి వెళ్ళి ఎండలా చలి పెడుతుందని చెప్తే లేచింది. అప్పటికి చలి పెడుతున్నా అనగానే ఎండలు కూడా పెట్టినా సార్. ఆడికి వెళ్ళి 30 సారి వెంటనే చాలా అవుతుంది సార్. పిడిసి ఆగుతలేదు. అయితే కళ్ళు లేక? కళ్ళు ఆగలే. కళ్ళు లేకనైతే వస్తుంది.
సారు గిట్ట చెప్తున్నారు. అదే కళ్ళు అలవాటు ఉండే కళ్ళు లేక అట్లా అవుతుంది. కళ్ళు లేకనే అయిందేమో సార్, నాకు చెప్తుంది లేదు. ఇంతకుముందు ఎప్పుడు నచ్చిందా? ఇంతకుముందు వచ్చింది సార్. ఎన్నిసార్లు? ఇంతకుముందు ఒక నెల కింద వచ్చింది సార్. ఏడా? ఈ మాదనగర్లో. ఇంటికన్నా? సార్ అయితే మా మరదలు తీసుకొచ్చింది సార్. ఇక్కడ ఒక సూర్య ఇంజక్షన్ పెట్టారంట సార్, మరి తీసుకొచ్చింది ఇంటికాడ. మరి ఎట్లా చేసింది సార్ మా భార్య, మళ్ళీ ఒక నెల దాకా పిల్లలు కూడా ఇంటికాడ ఉండే. అప్పుడు నేను లేబర్ అడ్డా మీద పోతాను సార్, ఏం పట్టించుకోకుండా మాకు నాలుగుంటంగా బయట వెళ్ళకొట్టేసి వాళ్ళు వచ్చారు నైపేట్కి నుంచి నాకు ఫోన్ చేశారు వేరే నెంబర్తో ఫోన్ చేస్తే నేను 1 గంటలకు వచ్చిన. 1 గంటలకు వచ్చి మీ అక్కకు ఇట్లా పిలుసులు వేస్తుందని చెప్తే నేను పోయినా. 2 గంటలకు పోయినా. ఇక అది రాసిచ్చారు, ఇక్కడ తీయము బయట చేయించుకొని నేను వరుతున్నది మాతో కాదు, బయట చేయించుకోండి అని. సిటీ స్కానింగ్ రాసిచ్చారు. రాసిస్తే ఈమె వరుతున్నది పిస చేస్తున్నది అని రూమ్లోకి వచ్చి ఈడికి తీసుకొస్తే మేము ఆడబోయి మళ్ళీ 4 గంటలకు ఆడబోయింది. 4 గంటలకు చల్లి ఆడనే కూర్చున్నాడు గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర. వచ్చేటప్పుడు ఏమో ఇప్పుడు నేను భుజాలు స్ట్రెచ్చర్లు కూడా లేకుండా మళ్ళీ రీజాయినింగ్ చేయించాను. స్ట్రెచ్చర్లు లేకుండా వాట్ బై లేకుండా ఏం లేకుండా నేనే భుజాల మీద ఎత్తుకొచ్చి ఈడబెట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను మరి? ఇప్పుడు సిటీ స్కాన్ జరుగుతుంది. ఏమైంది సార్ పేషెంట్కి? ఏమైంది? పిడిసిలు వేస్తారు సార్. ఎప్పటి నుంచి ఉంది? పెళ్ళి అయినప్పుడు సార్. ఎన్నేళ్ళు? ఒక 8 ఏళ్ళు. వాళ్ళు వచ్చారు నైపేట్కి నుంచి నాకు ఫోన్ చేశారు వేరే నెంబర్తో. నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్కు సర్కార్ షాక్ ఇచ్చింది. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ఫోన్ లైన్లో. ధనుంజయ్, అసలేంటి డ్యూటీ టైంలో డ్యూటీలు సక్రమంగా చేయాల్సిన వైద్య సిబ్బంది మరి ఫంక్షన్ హాల్గా ఆసుపత్రిని మార్చి ఎంజాయ్ చేయడం, ఇటు రోగులను ఏమాత్రం పట్టించుకోకపోవడం, దీన్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ రామారావు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారిందని చెప్పేసి గత 2 రోజుల క్రితం బీఆర్కే న్యూస్ ఛానల్లో మనం న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పై వేటు సైతం పడింది. ఆమె స్థానంలో జీజీహెచ్ కు సంబంధించిన పీడియాట్రిక్ విభాగంలో హెచ్ఓడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావును నియమిస్తూ ఆమెను బాధ్యత నుంచి తప్పించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సైతం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పక్క రోగులు ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి మనం చూసినాం. దీంతో భాగంగానే దీన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రతిమారాజ్ను సూపరింటెండెంట్ గా బాధ్యతను తప్పించారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే ప్రతిమారాజ్పై విచారణ సైతం కొనసాగుతుంది. ఎందుకంటే ఆమె గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత 15 రోజుల క్రితం జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం జిల్లాలో పర్యటించినప్పుడు ఆమె పనితీరుపై తీవ్రంగా మండిపడ్డ పరిస్థితి చూసాం. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక ఒకవైపు అనేక ఇబ్బందులు పడుతుంటే ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించిందని చెప్పేసి అటు విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం జరిగిన ఆమె పుట్టినరోజు వేడుకలు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆమె ఛాంబర్ లో అంగు ఆర్భాటాలతో జరుపుకోవడంపై తీవ్ర స్థాయిలో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చనీయాంశంగానే మారింది. ఇలాంటి ప్రతి విమర్శలకు ఆమె కేంద్ర బిందువుగానే ఉండేది. ఈ పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు ఆమె ఛాంబర్ లో జరుపుకోవడం, మరోపక్క వైద్య సిబ్బంది అటు రోగులకు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకుండా పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడంపై ప్రభుత్వం సైతం దీనిపై సీరియస్ గా వ్యవహరించి ఆమెపై బదిలీపై వేటు వేసిందని మనకు చెప్పొచ్చు రామారావు. ఎస్, అంటే ఇప్పుడు ప్రతిమారాజ్ చేసిన ఏదైతే ఉందో ఈ బర్త్డే వేడుకలు, ఇది ప్రభుత్వ దృష్టికి ఏ విధంగా వెళ్ళింది? దీని మీద యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? సో మనం మీడియా పరంగా చూస్తుంటే అటు సోషల్ మీడియా కానీ అటు మన మీడియా పరంగా చూస్తుంటే కానీ బర్త్డే వేడుకలకు సంబంధించిన విజువల్స్, అదేవిధంగా పక్కన ఒక పేషెంట్ ని భుజంపై ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాలను సైతం మనం చూసాం. భాగంగానే
దాన్ని ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో భాగంగానే ఆమె పనిచేస్తున్న సిబ్బంది అటు దాంట్లో వైద్యులు అదేవిధంగా సిబ్బంది పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులో ఉండకుండా ఒకవైపు రోగులు ఇబ్బందులు పడుతున్న స్ట్రక్చర్ లేకపోవడంతో సొంతంగా అటు రోగి బంధువులే ఒక రోగిని భుజంపై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి దాన్ని సోషల్ మీడియా అదేవిధంగా మన మీడియా ఛానల్ ద్వారా దాన్ని ప్రచారం చేయడం జరిగింది. దాంతో భాగంగానే ప్రభుత్వం సైతం దీనిపై సీరియస్ గా వ్యవహరించింది. దీంట్లో ఉన్నతాధికారులకు గతంలో సైతం ఒక లేఖ రాయడం జరిగింది ప్రతిమారాజ్ తీరుపై. ఈ పరిస్థితుల్లో మొన్న 3 రోజుల క్రితం జరిగిన సంఘటనతో ప్రభుత్వమే సీరియస్ గా వ్యవహరించింది. అందులో భాగంగానే ఆమెపై సీరియస్ గా వ్యవహరించి బదిలీపై వెయిట్ చేసి ఆమె స్థానంలో నూతన సూపరింటెండెంట్ గా ఇన్ఛార్జ్ బాధ్యతలు సైతం అప్పగించడం జరిగింది. రామారావు. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.